క్రీస్తునందు ప్రియులు, దేవుని పిల్లలుగా ఆయన మాటలు వినడానికి కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటూ, యెహోవా చట్టంలో, దేవుని చట్టంలో ఎవరు దోషి, ఎవరు నిర్దోషి, ఈ విషయాన్ని గూర్చి, అంశాన్ని గూర్చి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకంటే మనుషుల దృష్టిలో, మనుషులు రాసుకున్న చట్టాల్లో ఎందరో దోషులుగా, నిర్దోషులుగా ఎంచబడుతున్నారు. కానీ మనుషుల చట్ట ప్రకారంగా, మనుషులు వ్రాసుకున్న శాసనాల ప్రకారంగా దేవుడు మనలను దోషులుగా కానీ నిర్దోషులుగా కానీ ఎంచడు. మనం దోషి కావాలన్నా, నిర్దోషి కావాలన్నా ఆయనకంటూ ఒక చట్టం ఉంది. అది యాకోబు దేవుని చట్టము అని చాలాసార్లు మనం చదువుకున్నాం. ఆ చట్ట ప్రకారంగా, ఆయన మన కొరకు వ్రాసిన చట్ట ప్రకారంగా మనం దోషులుగా కనబడుతున్నామా, నిర్దోషులుగా కనబడుతున్నామా అన్నది మనం బ్రతుకున్నప్పుడే మనలను మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనుషుల దృష్టిలో ఘనమైనది కావచ్చు, ఘనహీనమైనది కావచ్చు, అది దేవుడు ఎంపిక చేయడు అని ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళదాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూడగలిగితే, లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు గనుక దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనమైనది, గొప్పది దేవుని దృష్టికి అసహ్యము అంటున్నాడు. చూడండి, అసహ్యం. మనుష్యులలో ఏదైతే గొప్ప అనుకుంటారో, మంచి అనుకుంటారో, ఘనమైనది అనుకుంటారో, అది దేవుని దృష్టికి ఎలాంటిదటండి? అసహ్యమైనది. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, వీడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాడు ప్రభువా అంటే ఆయన ఏమంటాడు? ప్రపంచంలో వీడు చాలా గొప్పోడు ప్రభువా అంటే ఏమంటాడు ఆయన? అవతలకు పో అంటాడు. ఎందుకంటే మనుషుల దృష్టిలో మనుషులు ఇచ్చే మెప్పు, అవార్డ్స్, ఏమండి, పద్మశ్రీ అండి, ఈయన భారతరత్న అండి, ఏమండి, ఆస్కార్ గ్రహీత అండి, లేదా గిన్నిస్ బుక్ గ్రహీత, అవార్డు గ్రహీత అని అంటే దేవుడు ఏమంటాడు? మనుషులు ఘనమైనదిగా ఎంచి ఇచ్చిన పత్రాలు, ఏమండి, సిఫారసులు దేవుడికి అక్కర్లేదు. లేదా మనమంతా గొప్పవాళ్ళమని సర్టిఫై చేసిన వాళ్ళు దేవుడు ఎంచి గొప్పవాళ్ళని పరలోకాన్ని ఇవ్వడు. ఆయన తనకంటూ ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారంగానే ఆయన తీర్పు తీరుస్తాడు ఎవరికైనా. అవునా? ఏమండి, దేవుడికంటూ ఒక చట్టం ఉంది. చదువుదాం ఒకసారి. ఈ సందర్భంలో అది కూడా జ్ఞాపకం చేసుకోవడం మంచిది. కీర్తనల గ్రంథం 81వ కీర్తనలోని 4వ మాట. కీర్తనల గ్రంథం 81వ కీర్తనలోని 4వ మాట ఏమని రాయబడిందండి అక్కడ? అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. అంటే దేవుడు ఎవరినైనా దోషిగా కానీ నిర్దోషిగా కానీ ఎంచాలంటే ఆయన చట్టాన్ని బట్టి ఆయన ఎంపిక చేస్తాడే కానీ మనుషులుగా మనం ఎంపిక చేసి ప్రభువా ఈయన చాలా గొప్పోడు ప్రభువా, ప్రభువా ఈయన చాలా చెడ్డవాడు ప్రభువా అని మనుషుల ఎంపికను బట్టి దేవుడు దోషులుగా కానీ నిర్దోషులుగా కానీ ఎంచడు. అంటే పరలోకాన్ని మనం సాధించాలి అంటే మనకి దేవుని మెప్పు అవసరమే కానీ మనుష్యుల మెప్పు అవసరం లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే ఎట్టకేలకు దేవుడే మనకి తీర్పు తీరుస్తాడు, దేవుడే మనల్ని నిర్దోషులుగా ఎంచుతాడు. ఆ ఎంపికలో మనం ఉంటున్నామా? ఇది మనం పరీక్షించుకోవాలి. ఏమండి, దేవుని ఎంపికలో మనం ఉన్నామా?
దేవుడు ఎన్నుకున్నప్పుడు మనం నీతిమంతులుగా కానీ నిర్దోషులుగా కానీ మనం కనబడుతున్నామా? నిజానికి ఆయన సంకల్పాన్ని ఆలోచిస్తే ఇది జగత్తు పునాది వేయబడక మునుపే మనం తన ఎదుట ఎలా కనబడాలని ఆయన కోరుకున్నాడండి. ఎఫ్సి పత్రిక 1:4 వచనాలు అందరికీ తెలిసిన మాట. ఏమన్నది? ఏమండి? జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మనము తన ఎదుట పరిశుద్ధులముగా, నిర్దోషులమనే పదం ఉంటుంది చూడండి, నిర్దోషులముగా ఉండాలి అని. అంటే భూమి మీద పుట్టే ప్రతి మనిషి దేవుని దృష్టిలో నిర్దోషిగా ఎంచబడాలి. అది ఆయన సంకల్పంలోని భాగం. మరి ఆయన సంకల్పంలోని భాగమైన నిర్దోషత్వం మనకుందా? ఆయన చట్టాన్ని బట్టి మనం నిర్దోషులుగా తీర్పు పొందుతున్నామా? ఇది మనం ఆలోచించాలి. మనుషులు మనల్ని దోషులు అంటున్నారనో, లేదంటే మనుషులు మనల్ని గొప్పవాళ్ళుగా ఘనపరుస్తున్నారు కాబట్టి దేవుని దృష్టిలో మనం గొప్పవాళ్ళమి అని అనుకుంటే దేవుని చట్టం అంగీకరించదండి. ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తనలోని 2వ వచనం. 32వ కీర్తన 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఏమంటున్నాడండి? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటం ఎక్కడ ఉండకూడదటండి? ఆత్మలో కపటం అనేది ఉండకుండా దేవుడు మనలను చూచి, నువ్వు నిర్దోషి నాయన, అంతే కదండి. నువ్వు నిర్దోషి అని ఎవరు ఎంచాలి? మన మీద ఎవరైనా ఒకళ్ళు కేసు పెట్టారనుకోండి, మనం నేరం చేసామనో అపరాధులను పోలీసు వాళ్ళు వెనక ముందు ఆలోచించారు కదండి. ముందు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, కోర్టుకి కడతారు, కేసు కోర్టుకు పంపిస్తారు. అల్టిమేట్గా దోషి అని కానీ నిర్దోషి అని కానీ ఎవరు చెప్పాలి? మనుషులందరూ అనుకుంటే కాదు. ఏమండి? మనుషులందరూ లేదా అతని సపోర్టర్స్ అందరూ ఇతను మంచివాడు అంటే జడ్జి తీర్పిస్తాడా? కాదు. లేదా మనుషులందరూ ఇతను ఊరేయండి చెడ్డవాడు 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 అంటే వాళ్ళందరి మాటలను బట్టి జడ్జి గారు అతనికి శిక్ష విధిస్తారా? నో. ఆయనకంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏంటది? చట్టంలో ఏది వాస్తవం, ఏది అబద్ధం, పూర్వాపారాలన్నిటినీ కూడా పరిశీలించి సాక్ష్యాధారాలను పర్యవేక్షించి నా ఎదుట ఉన్న ఈ వ్యక్తి దోష నిర్దోష అని ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. అదే తీర్పు దినం, జడ్జిమెంట్ డే అంటారు దాన్ని. అప్పుడు జడ్జి గారి ముందు మనం నిలబడినప్పుడు, ఏమండి మీ మీద పెట్టబడిన మోపబడిన ఆరోపణలన్నీ కూడా నిరూపితం కాని కారణంగా, నిరాధారమైనవి గనుక సాక్ష్యాధారాలతో పరిశీలించిన పిమ్మట మిమ్మల్ని నిర్దోషులుగా ఎంచి మీ కేసు కొట్టివేయటం జరిగింది అని ఇస్తారు. దట్ ఈస్ జడ్జిమెంట్. అప్పుడు ఎవ్వరు శిక్ష వేయడానికి అధికారం లేదు. లేదు జడ్జి గారే మీ సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత మిమ్మల్ని దోషులుగా గుర్తించడం జరిగింది అని అన్నారు అనుకోండి, వెంటనే ఇమీడియట్గా కోర్టు హాల్లోనే పోలీసు వాళ్ళు వచ్చి అతను అరెస్ట్ చేసి జైలుకి పంపుతారు. ఇది లోక చట్టాలలో అమలయ్యే ప్రొసీజర్, విధానం అంటారు దాన్ని. ఏమండి? మరి దేవుని చట్టం, దేవుని చట్టం ఏంటి? బైబిల్. మనం ఆలోచించాల్సింది ఏంటంటే బైబిల్. ఆయన మాటలే, ఆయన శాసనాలే మనల్ని నిర్దోషులుగానైనా ఎంచుతాయి, మనల్ని దోషులుగానైనా దేవునికి అప్పగిస్తాయి. అంటే చివరికి మనం ప్రాణం పోయే సమయానికి, ఆయన ముందు నిలిచే సమయానికి మనం ఎలా ఉండాలి ఆయన దృష్టిలో? అది ఇప్పుడు మనం చదువుకున్నమాట. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు గనుక వాడు ధన్యుడు. దేవుడు మనల్ని చూచి అనాలి. ఎందుకంటే మనం అంతా ఆయన సింహాసనం ముందు నిలిచుంటాం కదండి. ఒక రోజు ఉంది కదా, గొల్లవాడు మేకలని గొర్రెలను వేరు చేసినట్లుగా ఆయన మనల్ని వేరు చేస్తాడు. అప్పుడు అందరి రహస్యాలను బయట పెట్టే రోజటది. మన రహస్యంగా ఏ తప్పులు చేసినా ఈ తప్పులన్నిటినీ కూడా భూమి మీద పుట్టిన మనుషులందరి ఎదురుగుండా మనం దోషులమో నిర్దోషులమో అని ఎంచబడే రోజు అది.
అప్పుడు ఆయన ఏమంటాడు? నీవు నా దృష్టికి నిర్దోషిగా ఎంచబడ్డావు నాయన, అదుగో వెళ్ళు, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకో. అది ఎంతో ఆనందకరమైన మాట మనకి, ఒక పెద్ద సక్సెస్ మనకది. లేదు దేవుడు మనల్ని చూచి నీవు దోషిగా ఎంచబడ్డావు అని అన్నాడు అనుకోండి, అంతే, కాలుతున్న నిత్య గుండం ఎదురు చూస్తుంది మన కోసం. వెళ్ళిపోవాలి, ఇంకా వెనక్కి రావడం అనేది లేదు. ఇది జడ్జిమెంట్ డే అన్నది బైబిల్. ఏమండి? ముగింపు దినం. ఆ ముగింపు దినంలో మనం దోషులమా నిర్దోషులమా? ఇంతకీ మనల్ని దోషిగా కానీ నిర్దోషిగా కానీ ఎవరెంచాలి? యెహోవా చేత అంటున్నాడు చూడండి. దేవుడు ఎంపిక చెయ్యాలి, దేవుడు అనాలి. నువ్వు దోషివనైనా లేదా నువ్వు నిర్దోషివనైనా దేవుడు అనాలి. ఇంతకీ నిర్దోషి అంటే ఏం చేస్తే నిర్దోషులు అవుతారు? అంటే నిర్దోషి అయిన వాడికి కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా. ప్రతి వాడిని కనబడిన వాడు మోసం చేసి, అన్యాయం చేసి, దోచుకొని, దోపిడీ చేసి, ఏమండి, మనుషుల్ని ఇబ్బంది పెట్టి, కుటుంబాలని హింసించి కంటకుడుగా మారితే వాళ్ళందరినీ కూడా నిర్దోషం దేవుడు ఎంచుతాడా? లేదు, లేదండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములు జరిగించేవాడై ఉండి పర్వతము మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్ఠత అయిన దాన్ని కూడకయు, ఎవరినైనా బాధ పెట్టకయు, రుణస్థునికి అతనికి తాకట్టును చెల్లించి, బలాత్కారము చేత ఎవరినైనా నష్టము కలుగజేయకయు నుండువాడై, ఆకలి గలవానికి ఆహారమిచ్చి, దిగంబరికి బట్టలిచ్చి, వడ్డీకి అప్పియకయు, లాభము చేపట్టక అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి, యథార్థపరుడే నా కట్టడలను గైకొనుచు నా విధులు నా అనుసరించి చుండిన ఎడల వాడే నిర్దోషియగును. బా, చాలా చెప్పాడండి. ఇందులో ఒకళ్ళు ఏమైనా మనకు సంబంధించిన ఉన్నాయేమో చూసుకోండి. అంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి. అంటే ఇందులో నేను ఎవరినైనా, ఏమండి, పొరుగువాని భార్యని కానీ, లేదంటే విగ్రహములు కానీ, బహిష్టైన దాన్ని కూడి కానీ, ఏమండి, రుణస్థునికి, ఏమండి, తాకట్టు చెల్లించి బలాత్కారంగా ఎవరికైనా నష్టము కలగకుండా, వాడి ఆకలిగునికి ఆహారం ఇవ్వకుండా, దిగంబరికి బట్టలు ఇవ్వకుండా, వడ్డీకి లాభానికి, ఏమండి, అన్యాయానికి నేను డబ్బులు తీసుకొని, ఏమండి, నిష్పక్షపాతంగా ఉండకుండా పక్షపాతంతో వ్యవహరించి, ఆయన నీతిని కట్టడలను అనుసరించి నడపకపోతే ఎవరు? నేను దోషి. అంటే ఆ రోజు దేవుడు, అంటే కొన్ని మాత్రమే చెప్పాడు, దేవుడు దృష్టికి నిర్దోషి అని ఎంచబడాలి అంటే నాయన ఇగో చెప్పిన వాటిలో ఏది కూడా నువ్వు చేయకుండా ఉండాలి. అవును. విగ్రహాలకు అర్పించిన దానికోసం జస్ట్ ఒక ఆలోచిద్దామండి. సరే, విగ్రహాలు మేము చెయ్యమండి, మాకు విగ్రహాలు లేవండి, నేను నమ్మటం లేదండి అని క్రైస్తవులుగా వాళ్ళకున్న నమ్మకాన్ని బట్టి బైబిల్లో దేవుడు వాటిని నిషేధించమన్నాడు కాబట్టి నేనేం చేయట్లేదండి కనుక నేను దోషినే అని వాళ్ళు అనుకున్నామే అనుకోండి. రోమపత్రిక ఇది చూడండి ఎలా ఉందో. రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. ఇంతకీ ఏం తినడం కోసం అక్కడ చెబుతున్నాడు? సందర్భాన్ని ఆలోచిస్తే ఏమండి, ఇది బలర్పించినది, అవునా? ఇది బలి అర్పించినది. అవిశ్వాసుల్లో ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని విందుకు పిలిస్తే సందర్భం అదేనా? చూడండి ఒకసారి రోమపత్రిక 14వ అధ్యాయంలో ఏ సందర్భంలో చెబుతున్నాడు ఈ మాట అనేది మనం చూడగలిగితే, ఏమండి, మొత్తానికి ఈ అధ్యాయంలో దేవుడు చెప్పే మాటల వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా? ఏమండి 23వ వచనం కదా మనం చదువుకున్నాం. 14వ వచనం. సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు రూఢిగా నమ్ముచున్నాను.
అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకొనిన వానికి అది నిషిద్ధమే. ఏమండి? ఇవన్నీ చెబుతూ 20వ వచనం, భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి, సమస్త పదార్థములు పవిత్రములే. అంటే దేవుడు చేసినవి కదా, ఇవి పవిత్రములు. అనుమానముతో తినువానికి అది దోషం. అంటే అనుమానంతో తినేవనుకుంటే నిన్న చెప్పాను చూసారా, కొబ్బరికాయ ఉంది, అది దేవుడు చెట్టుకు మన కోసం ఫలింపజేశాడు. ఎవరో దాన్ని ఎక్కడో కొట్టి తెచ్చి ఇచ్చినంత మాత్రాన అమ్మమ్మమ్మ మీద దోషం కలిగినది అని ఒకవేళ మనం అనుమానంతో తింటే, ఏమండి, అదే కదా అంటున్నాడు, సమస్త పదార్థములు పవిత్రములే. 20వ వచనం, అనుమానముతో తినువానికి అది దోషం. అంటే ఏం దోషం? నా విషయంలో అది దోషం. ఏమండి? అదే చివరికి అంటున్నాడు, అనుమానముతో తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. అంటే ఈరోజు చూడండి, చాలామంది క్రైస్తవులు వీళ్ళు విగ్రహారాధన మేము చేయమని చెప్పుకున్నా, దేనికో ఇవ్వబడిన దాన్ని బలిచ్చిందని అమ్మమ్మమ్మ మేము ముట్టుకో, మేము చాలా పవిత్రులము అంటే ఇప్పుడు వీళ్ళు దోషుల నిర్దోషుల? మీరు చెప్పండి. దేవుని చట్టం చూసారా ఎంత చమత్కారంగా ఉందో. అక్కడేమో ఇశ్రాయేలీయులకి ఏం చెప్పాడండి, మీరు నిజంగా విగ్రహం ఒకవేళ అర్పిస్తే, విగ్రహం దగ్గర మీరు భోజనం చేస్తే మీరు దోషులు అని చెప్పిన దేవుడు, ఏమండి, చేయకుండా ఉంటే మీరు నిర్దోషులు అని చెప్పిన దేవుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? అనుమానంతో తింటున్నావా? నువ్వు వెళ్ళనవసరం లేదు, తిన్నవసరం లేదు, కానీ నువ్వు తిన్నది ఏదో దానికి బలర్పించినది అని ఒకవేళ నువ్వు అనుమానంతో తింటే అది ఏమవుతుంది అంటున్నాడండి? ఏమవుతుంది అన్నాడు? అనుమానించి తినిన ఎడల విశ్వాసము లేకుండా తినుడు గనుక దోషి అని తీర్పు పొందును. అంటే ఇప్పుడు దోష నిర్దోష ఇతను, మాకేమీ లేవండి ఇటువంటి నమ్మకాలు అనుకొని ఏదో నమ్మకంతో అపనమ్మకంతో అమ్మమ్మ ఇందులో ఏదో ఉందని ఒకవేళ మీరు అనుమానించి తింటే దేవుని చట్టంలో ఇప్పుడు మీరు దోషులా నిర్దోషులా? మీరు చెప్పండి. దోషులే. కనుక ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఎవరు ఏది ఇచ్చినా, విషమని కాదు నేను అంటున్నాను, ఎవరు ఏది పెట్టినా ఆరోగ్యకరమైన తినుబండారం, ఆహారం నిస్సంకోచంగా దేవుడికి ప్రార్థన చేసి తినండి, తప్పే ఉంది? ఏమండి? మీ పూజలు చేసినవండి మేము ముట్టుకోవండి అని ఒకవేళ నువ్వు అంటే అనుమానించి తింటున్నావు కాబట్టి ఇప్పుడు దేవుని దృష్టిలో నువ్వు గొప్పోడువా చెడ్డోడువా? క్రైస్తవ్యం అయితే ఏమంటది? అబ్బా ఎంత భక్తిపరుడండి, ఎంత నీతిమంతుడండి, ఏవి కూడా నిజంగా ఎక్కడ విగ్రహాల దగ్గర పెట్టినో కానీ ముట్టుకొని పవిత్రుడండి, నీతిమంతుడని లోకం అంటుంది. కానీ దేవుడేమంటున్నాడు? నువ్వు అనుమానంతో తిన్నావు గనుక దోషివే. కనుక ఇటువంటి సెక్షన్లో మనం బైబిల్లో చూసుకోవాలి, ఎక్కడ నేను దోషిగా మారిపోతున్నాను, ఎక్కడ నేను నిర్దోషిగా నేను మిగిలిపోతున్నాను అన్నది ఒకవేళ మీరు బైబిల్ ప్రకారంగా చెక్ చేసుకోకపోతే భూమి మీద నేను మంచిగా భక్తిగా బ్రతకాలనుకుని ఆఖరి క్షణంలో దేవుని దగ్గర దోషిగా మీరు నిలబడిపోతారు. కనుక దేవుని చట్ట ప్రకారంగా చాలా జాగ్రత్తగా దేవుని చట్ట ప్రకారంగా నేను దోషినా నిర్దోషినా అని ఆలోచించుకోవాలండి. అందుకోసమే కదా ఈ పాఠాలన్నీ మనం చదువుతున్నాం. మనుషులు మనల్ని ఏదైనా ఎంచుకొనివ్వండి, వాళ్ళకి ఎప్పుడు ఏంటి మనుషులు ఏదో మనల్ని దోషులు అంటారు, అయితే వాళ్ళు దోషి అన్నందుకు మనం దోషులమా? లేదా దేవుడు దోషి అంటే దోష? ఇక్కడ దేవుడు దోషి అని ఎంపిక చెయ్యాలి. మనం మీకు జ్ఞాపకం చేసిన సందర్భంలో సముఖపు రొట్టెలు అనేది యాజకుడే తినాలి, యాజకులు తప్ప ఎవరు తినకూడదు. ఎవరు తినేశారు? దావీదు తినేశాడు. దావీదు తినేశాడు కాబట్టి దావీదు దోష నిర్దోష? దేవుని చట్ట ప్రకారంగా దోషని మనం అనుకుంటాం, కానీ దేవుడు అంటున్నాడు అతడు నిర్దోషిగా తీర్పు పొందాడు. ఏమండి? దావీదు నిర్దోషిగా ఎందుకు తీర్పు పొందాలి? ఏమండి? దావీదు నిర్దోషిగా ఎందుకు తీర్పు పొందాలి చెప్పండి? అంటే దేవుని యొక్క చట్టాన్ని బట్టి. ఏమండి? 2 సమూయేలు గ్రంథం చూద్దాం ఒక మాట. 2 సమూయేలు గ్రంథం 22:20 వచ్చి నుంచి చూస్తే దేవుడు ఏమంటున్నాడు చూడండి. నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నేను ఆయనకి ఇష్టడను గనుక నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చిన. నా నమ్మకం. నీతి అంటే ఏంటి? నమ్మకమే కదా. నమ్మకాన్ని బట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, కానీ నా క్రియల వల్ల మాత్రం నేను కాదు.
నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఏమండి 25, కావున నేను నిర్దోషి అయ్యుండుట ఆయన యెహోవా చూచెను. అంటే దేవుడు చూస్తాడా మిమ్మల్ని? మీరు చేసే క్రియలలో, మీరు చేసే పనులలో మీరు దోషులా నిర్దోషులా అన్నది దేవుడు ఎంచాలి. ఆయన చట్ట ప్రకారంగా అండి. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. చూసారా? తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి అంటున్నాడు. చూడండి, అంటే దేవుడి దృష్టికి మనం ఎలా కనబడుతున్నాం? దేవుని చట్టానికి మనం ఎలా కనబడుతున్నాం? దోషులుగా కనబడుతున్నావా, నిర్దోషులుగా కనబడుతున్నావా? ఏది ఏమైనా దేవుడే మిమ్మల్ని ఎంపిక చేయాలి. నువ్వు మంచివాడువా, చెడ్డవాడువా? నువ్వు భక్తుడువా, భక్తిహీనుడువా? మనం భక్తులు అని మనం అనుకుంటే సరిపోదు, మనం భక్తిహీనులు అని లోకం అంటే సరిపోదు. కనుక ఇప్పుడు దేవుని చట్టానుసారంగా, దేవుని వాక్యానుసారంగా మనం దోషులుగా ఎంచబడుతున్నావా, నిర్దోషులుగా ఎంచబడుతున్నావా అన్నది మనం చూడాలండి. ఏమండి? ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు కదా, వాళ్ళకున్న లెక్క. కానీ యేసుప్రభు వారు విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచారు. దానికి వీళ్ళందరూ కౌంటర్ వేశారు. విశ్రాంతి దినం కదా, ఈరోజు నువ్వేంటి ఈ ఈ రోగగ్రస్తుని ముట్టి నువ్వు స్వస్థపరిచావు అంటే అని ఏమన్నాడు? అంటే మీ అందరి దృష్టికి ఈరోజు నేను నేరస్తుడిని అనమాట. విశ్రాంతి దినాన్ని ఇదిగో ఈ పక్షవాయు గలవాడిని నేను బాగు చేసినందుకు, లేదా ఈ రోగగ్రస్తుడిని నేను స్వస్థపరిచినందుకు. మరి ఒకవేళ అదే విశ్రాంతి దినాన్న గుంటలో ఏదైనా మీ ఎద్దు కానీ మీ గాడిది కానీ పడిపోతే మీరు తీస్తారా? తీరా? మరి తీయడానికి పని చేస్తారు కదా, అంటే మీరు దోషులా? అంటే మంచి కోసం చేసే ఏ పనైనా దోషం కాదు. అక్కడ దేవుని చట్ట ప్రకారంగా లెక్కల్లోనికి అది తేబడదు. అవునండి. సో దాన్ని బట్టి యేసుప్రభు వారు ఆ మాట అనగలిగారు. ఎందుకన్నాడు ఆ మాట? చూద్దాం. ఒక మంచి మాట చూద్దామండి. అంటే దేవుడు రాయించిన మాటలలో మనం ఆ మాటల ప్రకారంగా ఎలా ఉండాలి అన్నది మనం ఆలోచించాలి. ఓకే, నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపవారిని నిర్దోషిగా ఎంచడు. అంటే తన నామాన్ని తప్పుడుగా పలికే వాళ్ళని, ఏమండి, తన నామాన్ని వ్యర్థముగా పలికే వాళ్ళని ఏం చేస్తారటండి ఆయన? వ్యర్థముగా నుచ్చరించు వానికి నిర్దోషిగా ఎంచడు. అంటే దోషులు అని అర్థం. అంటే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం అంటే యెహోవా అని పలకడమా, యాహ్వే అని పలకడమా? ఏమంటే వ్యర్థంగా పలికితే దోష? ఆలోచించండి. నత్తోడు ఉన్నాడండి. ఏమంటే చాలామంది నత్తి గలవాళ్ళు ఉంటారు కదండి. మోషే నత్తోడు, నోటి మాంద్యము గలవాడు. మరి నీ యెహోవా అనే పదాన్ని పలికినప్పుడు తప్పుడుగా పలికాడు అనుకోండి, దోష అయిపోతాడా? కౌంటరు. అంటే వ్యర్థముగా ఉచ్చరించినంత మాత్రాన్న, అంటే వ్యర్థంగా ఉచ్చరించడం అంటే ఏంటి? అక్షరాలు తప్పుగా పలకటం అన్నది కాదు, ఆయన నామాన్ని వ్యర్థంగా చెయ్యటం, ఆయన నామానికి ఉన్న పేరును, ఆయన పేరుకున్న ఖ్యాతిని అపఖ్యాతి పాలు చేయటం, అది వ్యర్థముగా ఉచ్చరించటం అంటే ఈరోజు క్రైస్తవ సమాజం, మేమంతా క్రైస్తవులు, విశ్వాసులు, నమ్మకస్తులం, భయభక్తులు కలిగిన వాళ్ళం అని చెప్పుకుంటుంటారే, వీళ్ళు ఎవరైనా యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారా? ఆలోచించండి. దేవుడు ఒక మాట అన్నాడండి, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది
అంటే నామదోషణ జరుగుతుంది. ఆ నామదోషణ నువ్వు చేస్తున్నావా, అన్ని జనులు చేస్తున్నారా? ఏమండి, ఎక్కడుంది ఆ మాట? ఎక్కడుంది? రోమపత్రిక 2వ అధ్యాయం 24 క్షమించండి, రోమపత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. అంటే మన తండ్రి నామాన్ని మనమే అపకీర్తి పాలు చేస్తున్నాం. అలా చేయడానికి కారకులు ఎవరు? నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం. నిర్గమకాండలో ఏమన్నాడండి? యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపవాని నిర్దోషిగా ఎంచడంటే తప్పుడుగా పలకటం అనేది కాదు అక్కడ. ఏమండి, వీడికి తప్పుగా పలికాడు కాబట్టి వీడు దోషి అంటే దేవుడు మరీ అంత కసాయివాడా, కరుకోటకడని మీరు అనుకుంటున్నారా? నో, అపార్థం చేసుకుంటారు. అంటే భావం అదే అంటున్నాను, బైబిల్లో భావం తెలియాలి. ఒకవేళ వ్యర్థంగా ఉచ్చరించడమే దోషానికి కారణమైతే నోటి మాంజ్యం గలవారు, సరిగ్గా పలకలేని వారు ఆ మాత్రం దానికి దోషులైపోతారా? అక్కడ దోషంగా దేవుడు దోషిగా ఎంచడానికి గల కారణం నీ వలన నా నామానికి చెడ్డ పేరు ఉచ్చరణలో. అంటే నువ్వు ఏదైతే ఉచ్చరిస్తున్నావో నీ నోటి మాటలను బట్టి నా నామము అపఖ్యాతి పాలవుతుంది. అదే ఇందాక రోమాపత్రుల్లో మనం చదువుకున్న మాట. మిమ్మును బట్టియే కదా నా పేరు ప్రజల మధ్య, అన్య జనాంగాల మధ్య దూషణ పాలవుతుంది అన్నాడు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు వాళ్ళు చేసే వేషాలు, వాళ్ళు చేసే మోసాలు, ఇంకా వాళ్ళు చేసే గారడీలు, దీనివల్ల ఏమవుతుంది చెప్పండి సమాజం? ఎంతమంది బైబిల్ను అవమానిస్తున్నారు, ఎంతమంది క్రీస్తును అవమానిస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఎవరన్నమాట? కానీ వాళ్ళకి తెలియదు మేము చాలా పవిత్రులమండి, దేవుని దృష్టిలో చాలా గొప్పవాళ్ళుగా ఉన్నామండి, ఎందుకంటే ఆయన నామం కోసం మేము మాట్లాడుతున్నామండి అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని చట్ట ప్రకారంగా వాళ్ళు ఎవరో తెలుసా అండి? ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించటంలో వాళ్ళు దోషులుగా ఎంచబడిపోయారు. అది వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. జడ్జిమెంట్ డే చనిపోతారు కదా, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుందండి. అంటే నామమును వ్యర్థముగా ఉచ్చరించటం వలన, దేవుని పేరుకు అపఖ్యాతి పాలు తీసుకొని రావటం వలన వీళ్ళు దోషులుగా ఎంచబడిపోతున్నారు అన్నది వాళ్ళకి అర్థం కాని దశలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది. హేళనాస్పదముగా ఆయన నామాన్ని అవమానకరంగా వీళ్ళు మార్చేస్తున్నారు. ఏంటి? తిట్టుకోవడం, దూషించుకోవడం, ఒకరినొకరు అనుకోవటం. ఏమండి, క్రైస్తవులైన వారు ఏంటి సోషల్ మీడియాలో దెబ్బలాట్ల, కొట్లాట్లు, పోటీలు ఏంటి ఇవన్నీ? దీనివల్ల ఏమంటున్నారు? మీలో లొసుగులు మీరు బయట పెట్టుకోవటం వల్ల, మీలో తప్పులు మీరు చెప్పుకోవటం వల్ల, ఒకరి ఎందుకలు ప్రేమ లేకుండా ఒకరినొకరు ఖర్చుకోవటం వల్ల, భక్షించుకోవటం వల్ల దేవుని ప్రేమ మీలో చచ్చిపోతుంది. ఆ చచ్చిపోయిన దేవుని ప్రేమ వల్ల నా నామానికి అపకీర్తి పాలు నా నామం అవుతుంది అని బాధపడుతున్నాడు ఆయన. ఇప్పుడు అలా చేసిన వాళ్ళందరూ ఎవరు చెప్పండి? మరి వాళ్ళు ఫాలో అయ్యే సంఘాలన్నీ ఏమనాలండి? అయ్యో మా అయ్యగారు గొప్ప నీతిమంతులండి, భక్తిపరులండి, జ్ఞానవంతులండి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసిన పనుల వలన దోషణ పాలు జరుగుతుంది కనుక వాళ్ళందరూ దోషులే అని తెలియట్లేదు. అంటే ఎంత జాగ్రత్తగా మనం ఆయన చట్టం విషయంలో అడుగులు వేయాలో ఆలోచించండి. ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు మెచ్చుకుంటాడు, లేదా మనుషులందరూ మెప్పు వలన దేవుడు మమ్మల్ని మెచ్చుకుంటాడు అనుకుంటే ఎలా? ఏమండి, దేనివల్ల మనం గొప్పవాళ్ళుగా ఎంచబడతామంటున్నాడు? అంటే మనుషుల దృష్టిలో ఘనమైనది దేవుడి దృష్టిలో ఘనమైనదా? అందుకే ఆయన ఏమన్నాడు? మనుషుల దృష్టిలో ఏదైనా గొప్ప అనుకుంటే అది నా దృష్టికి అసహ్యం, నాకు నచ్చదది, నాకు సమ్మతం కాదు అది అన్నాడు. ఏమండి, పాపాత్ములైన ఒక స్త్రీ వచ్చింది యేసు దగ్గరికి. అందరూ ఆమెను అనరాని మాటలు అంటున్నారు. కానీ ఆమె పశ్చాత్తాపంతో ఉంది సుమా. తప్పు చేసిందే, తప్పును ఒప్పుకొని నేను పాపాత్మురాల్ని, ఈ పరిశుద్ధుని పాదాలు కడిగి నా భవిష్యత్తు జీవితాన్ని నేను మార్చుకోవాలి అనుకొని ఒక పశ్చాత్తాపంతో ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు ఆమెను చూచి ఏమన్నాడు? అమ్మా, నువ్వు విస్తారంగా ప్రేమించావు కదా నన్ను,
కనుక నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. కానీ వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఈ మీ ఊర్లోనే పాపాత్మురాలు కదా, చాలా చెడ్డ పేరు ఉంది కదా. అంటే లోకం దృష్టిలో ఆమె చెడ్డదిగా కనబడునా, లోకం దృష్టిలో ఆమె పతితగా కనబడుతున్నా, దేవుని దృష్టిలో ఆమె దోష నిర్దోష? ఏమండి, నిర్దోషి. ఎందుకు? పాపాలు చేయటం వల్ల కాదు, ఆమెకు ఆ పాపం చేయలేదు. పశ్చాత్తాపము పడి ఆమె పాపములను మానుకొని, ప్రభువా ఇక నా జీవితం నీకోసమే ఉంటానయ్యా అనుకుంది. చూసారా ఆ మార్పు? అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నిర్దోషివమ్మా. ఎందుకంటే నీ పాపాలు లేవు, నీ పాపాలు క్షమించబడిపోయాయి. నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు కదా, నువ్వు నన్ను ప్రేమించావు అమితంగా, కనుక నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడండి. అంటే చూసారా, మనుష్యులకు ఘనహీనమైనది దేవునికి ఘనహీనమైనది కాదు, మనుష్యుల చేత అసహ్యమైనదిగా ఎంచబడిన దేవుని దృష్టికి అసహ్యమైనది కాదు. అలా అనుకుంటే వ్యభిచారం మీద పట్టబడిన స్త్రీని కూడా తీసుకొచ్చినప్పుడు అందరూ ఆమె మీద నేరం మోపి ఈమె చేయుచుండగా పట్టుకున్నాం అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఏమండి, అక్కడ జరిగిన సందర్భం ఏంటో మీకు తెలుసు. అంటే దేవుని తీర్పులు, దేవుని చట్టాలు, దేవుని న్యాయస్థానాలు, దేవుని ఆలోచనలు మనుష్యులకు భిన్నంగా ఉంటాయి. అది మనం తెలుసుకోవాలి. అందుకే ఒక మాట అంటున్నాడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీరు అనుకున్నట్లుగా నేను అనుకోను, మీరు అనుకున్నట్లుగా నేను ఎవరిని చూడను. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అంటే మీ చట్టాలు, మీరు అనుకున్న న్యాయస్థానాలు, అక్కడ జరిగే తీర్పులు నా తీర్పులతో కాదది. అర్థమైందా మీకు ఆ మాట? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఏమండి, అంటే దేవుడు ఈ మాట అనడానికి గల కారణం ఏంటంటారు? ఏమండి, ఏమంటారు? ఆయన ఆలోచించే విధానం వేరండి, ఆయన చూసే విధానం వేరండి. ఆయన లెక్కల ప్రకారంగా, ఆయన చట్ట ప్రకారంగా మీరు ఆయన పట్ల ప్రవర్తించే విధానాన్ని బట్టి మీరు దోషులుగా కానీ నిర్దోషులుగా కానీ ఆయన దృష్టిలో ఎంపిక చేయబడతారు. లోకం మిమ్మల్ని చాలా గొప్పవాడండి, అబ్బబ్బబ్బో చాలా ఉత్తముడండి, ఈయనంత మంచివాడు మరొకడు లేడండి అని లోకం నీకు కితాబ్ ఇచ్చినంత మాత్రాన, నీకు సిఫారసు పత్రం ఇచ్చినంత మాత్రాన దేవుడు నువ్వు మంచివాడుగా యాక్సెప్ట్ చేయడు. అంటే ఇప్పుడు మనం ఎవరి దృష్టిలో మంచివాళ్ళుగా కనబడాలి? దేవుని దృష్టిలోని మనం యథార్థవంతులుగా, నిర్దోషులుగా మనం కనబడడానికి ప్రయత్నం చేయాలి. మరి ఆ ప్రయత్నాలలోని ఏంటి మనం చేయగలుగుతున్నాం? లేదా మనుషుల దృష్టిలోని గొప్ప అనుకొని దేవుని దృష్టిలో కూడా అవి గొప్ప అయిపోతాయని మనం అనుకోవాలా? ఏమండి, ధనవంతుడు చచ్చిపోయాడు. ధనవంతుడు చచ్చిపోయి నువ్వు నరకానికి ఎందుకు వచ్చేసావు అనేది అబ్రహాం ఒక మాట చెబుతూ, ఏమండి, వాడు ఏ పాపం చేశాడని అక్కడ చెబుతున్నాడు? నువ్వు ఘోర పాపివి, నువ్వు నేరస్తుడివి, అందుకే మంటల్లోనికి వచ్చేసావంటున్నాడా? ఆ మాట చాలా విచిత్రంగా ఉంటుందండి. లూకాసువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు నచ్చినట్లుగా సుఖాన్ని అనుభవించి, అది ఏ సుఖమైనా కానీ, తిండి కావచ్చు, మరొకటి కావచ్చు, నీ సంతోషం నీ సౌఖ్యమే నువ్వు కోరుకున్నావు. నీ జీవితకాలం అంతా నీకు నచ్చినట్లుగా సుఖాన్ని అనుభవించావు గనుక ఇక్కడ నువ్వు కష్టం అనుభవిస్తున్నావు. అంటే దేవుని చట్ట ప్రకారంగా వీడు నరకానికి పోవడానికి గల కారణం వాడికి నచ్చినట్లుగా బ్రతకడమా? అంటే మనకు భూమి మీద నచ్చినట్లుగా మనం బ్రతికితే దేవుని దృష్టికి దోషులమా? అంతే కదా. మరి దేవుని చట్టం ఏమంటుందో చూసారా? ప్రభువా, నేను ఎవరిని ఏమీ అనలేదు, నేను ఎవరిది దోచుకోలేదు, నేను ఎవరిని కోరుకోలేదు, నాకు కలిగిన దాంతో నేను ఆనందంగా గడిపాను, నాకున్న డబ్బుతో నేను ఆహ్లాదకరంగా బ్రతికాను, హాయిగా ప్రతిరోజు బహుగా ఆనందించాను, సుఖపడ్డాను, ఇందులో తప్పేంటి అని ఒకవేళ వాడు ప్రశ్నించినా దేవుడేమంటాడు? నీ చట్టం ఎవడకు కావాలి? లోక చట్టాల్లో ఎక్కడైనా నీకు నచ్చినట్లుగా బ్రతకడం వల్ల నీకు శిక్ష వేస్తున్నావు అంటారా? ఏమండి, నా భోజనం నేను వండుకున్నాను, నా బట్టలు నేను కొనుక్కున్నాను, నా ఇల్లు నేను కట్టించుకున్నాను, నా సుఖాన్ని నేను పొందాను అంటే
ఈరోజు చట్టాలు కూడా ఆఖరికి ఏమన్నాయంటే మీకు నచ్చినట్లుగా మీరు సుఖపడండి, తప్పులేదు. చివరికి ఎంత స్థాయికి చట్టాలు దిగజారిపోయి అంటే భార్యకి నచ్చినట్లుగా నువ్వు బ్రతుకమ్మా. ఏమండి అంటే నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నా, నువ్వు ఎవరితో ఉన్నా లోక చట్ట ప్రకారంగా అది నేరమా? కాదండి. ఇప్పుడు కావు, ఎందుకంటే అవన్నీ మార్చిపడేశారు చట్టాలన్నీ. అంటే నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకడం, సహజీవనం చేయడం కావచ్చు, ఎవరితో కలిసి ఉండడం కావచ్చు, ఇవి చట్ట ప్రకారంగా నేరాలు కావు. ఎందుకంటే నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతుకు. ఆర్టికల్ 14 ప్రకారంగా అందరికీ స్వేచ్ఛా స్వతంత్రం ఉంది కాబట్టి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బ్రతకొచ్చు. ఇది లోక చట్టం. దేవుడు నీకు నచ్చినట్టుగా బ్రతుకుతావా? నీకు నచ్చినట్లుగా బ్రతికితే ఇక్కడ నేను స్వర్గాన్ని ఇవ్వను. నాకు నచ్చినట్లుగా బ్రతకాలి. నా చట్టం నీకు అప్లై అవుతుంది, నా చట్ట ప్రకారంగా నువ్వు ఉండాలి. అంటే మనుషులు తీర్పు పొందేది దేని బట్టి? దేవుని చట్ట ప్రకారంగా తీర్పు పొందుతామండి మనం. అంటే ఇప్పుడు ఈ చట్టం కోసం మనం ఎంత జాగ్రత్త పడాలి, ఈ చట్టానికి మనం ఎంత భయపడాలి చెప్పండి. ఎక్కడ చిన్న చిన్న విషయాల దగ్గర తప్పిపోతున్నాం మనం. ఏంటి ఇందాక నేను ఎగ్జాంపుల్గా చెప్పినట్లుగా ఎవరో ఏదో ఇచ్చినంత మాత్రాన అది అవిశ్వాసులుగా ఇచ్చారు కాబట్టి అమ్మ నేను ముట్టుకోనండి అని నువ్వు వద్దనటం కూడా దేవుని దృష్టికి దోషమే అది. ఎందుకంటే నువ్వు అవిశ్వాసివి, నీకు నమ్మకం లేదు, అది దోషభరితమైనదని అనుకోని నువ్వు ఊహించి తింటున్నావు కనుక నువ్వు అపవిత్రుడవే అని దేవుడు అంటున్నాడు. అంటే మరి ఇలాంటి విషయాల్లో దోషులుగా ఎంతమంది మారిపోతున్నారు చెప్పండి? కోకొల్లలండి, బోల్డ్ మంది, ఎక్కువ మంది ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే తప్పిపోతున్నారండి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని నడతలు మన నడతల వంటివి కావు, దేవుని ఆలోచనలు తలంపులు మన తలంపుల వంటివి కావు. కనుక ఆయనతో మనం ఎప్పుడు సెట్ చేసుకోకూడదు. లేదా లోక చట్టాలను బట్టి దేవుని చట్టాన్ని మనం సమం చేసి చూడకూడదు. ఇది వేరు అది వేరు. లోకానికి ఆమోదమైన దేవుడికి ఆమోదం కాకపోవచ్చు, దేవుడికి ఆమోదమైంది లోకానికి ఆమోదం కాకపోవచ్చు. కనుక ఇప్పుడు మనం అల్టిమేట్గా ఎవరిని ఆమోదాన్ని మనం పొందాలంటే లోక ఆమోదం మనకు అనవసరం. అది మంచి అయినా లోకానికి చెడైనా ఎవరి ఆమోదం కావాలి? దేవుని ఆమోదం, దేవుని అంగీకారం. తండ్రి నీకు ఇది అంగీకారమేనా? అవును నాయన నాకు ఇది అంగీకారమే. మరి లోకానికి నేను ఇలా చేస్తే నేను పడనయ్యా, పోన్లే నీకు నేను కావాలా లోకం కావాలా అడుగుతాడు ఆయన. లేదు ప్రభువా నాకు నువ్వే కావాలి. సరే అయితే వీటన్నిటినీ ఎదుర్కో, సహించు, పర్వాలేదు, అవమానమైన భరించు, నిత్య జీవాన్ని నేను నీకు ఇస్తాను. కనుక ఆయన చట్ట ప్రకారంగా మనం ఉండడానికి, ఆయన దృష్టిలో మనం నిర్దోషులుగా ఎంచబడ్డానికే మనం ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. ఏమండి ఒక మంచి మాట చదువుతాం బైబిల్లో. అంటే దేవుడు రాయించిన ఈ మాటల వెనక ఆంతర్యం ఏంటి అంటే దేవుడు ఈ మాటలు అనటం వెనక ఆలోచన అనేది మనం చూడగలిగితే రోమపత్రిక రోమాపత్రిక కన్నా ముందు ఒక మాట చదువుకొని అప్పుడు మనం అక్కడికి వెళ్దామండి. ఏంటంటే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకొనిన తరువాత దానిని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును అన్నాడు. చూడండి ఏమండి మీకు ఈ మాట అర్థమైంది? వివేచింపక ప్రతిష్ఠితం. ప్రతిష్ఠ అంటే దేవుడికండి, దేవుడికి ఇచ్చేసానండి, దేవుడికి అనుకున్నానండి. చూడండి చాలా సున్నితమైనవి ఇవన్నీ. అంటే మనం ఏదో పెద్ద నేరాలు పాపాలు ఘోరాలు అంత స్థాయికి వెళ్ళలేదు, అవి ఉన్నాయి. కానీ ఇవి దేవుని దృష్టిలో చాలా చిన్నవి. అంటే మనకి దృష్టిలో చిన్నవి కానీ ఆ దేవుని దృష్టికి ఎంత ఘోరాలు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. వివేచింపకంటే నువ్వు అనాలోచనగా ప్రతిష్ఠితం అంటే ఇది దేవుడిది అని నువ్వు చెప్పి మ్రొక్కుకొనిన తరువాత దానిని గురించి అయ్యో ఎందుకు ఇచ్చానా ఎందుకు అన్నానా అని నువ్వు విచారిస్తే అది ఒకనికి ఉరి అన్నాడు. చూడండి అంటే నా దృష్టిలో నీకు ఉరేస్తాను రా అన్నాడు. ఉరి శిక్ష ఏంటండి? మన చట్ట ప్రకారంగా ఉరి శిక్ష ఎప్పుడు పడుతుంది చెప్పండి? ఎంతమందిని చంపినా వెంటనే ఉరేయరు కానీ యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారేమో నేరా స్థాయిని బట్టి. ఏమండి? కానీ దేవుని దృష్టికి ఎప్పుడు ఉరైపోద్దట? ఏమండి?
ప్రతిష్ఠితం, ఇది దేవునిది. అంటే ఒకసారి దేవుని కొరకను నువ్వు మాటిచ్చి తప్పిపోతే, ముందడుగు వేసి వెనకడుగు వేస్తే నువ్వు పోయినట్టే. ఆయన దృష్టిలో నువ్వు దోషివే. అరణ్య సప్పిరలో మనకు తెలుసు చాలాసార్లు, పాపం స్థలం అంతా వాళ్ళదే, సొంత స్థలం, ఏదో అమ్మేశారు, దేవుడికి ఇద్దాం అనుకున్నారు, ఆలోచన మంచిదే. కానీ ఆఖరి క్షణంలో వాళ్ళు మనసు మారింది. వాళ్ళ మనసు మారి ఏమిటి తప్పే ఉందండి. మామూలుగా లోక చట్ట ప్రకారంగా మనం అనుకుందండి, సర్వసాధారణంగా ఏమండి, ఇచ్చినప్పుడు వాళ్ళది, ఇవ్వకపోయినప్పుడు వాళ్ళది, డబ్బు వాళ్ళది, స్థలం వాళ్ళది, పొలం వాళ్ళది. ఏమండి, సరే పోని దేవుడికి ఒక 5 లక్షలు ఇద్దాం అనుకున్నారు అనుకుందాం, 5 లక్షలు ఇద్దాం అనుకున్నారు, ఆఖరిలో ఒక 3 లక్షలు తగ్గించి ఒక 2 లక్షలు ఇద్దాం అనుకున్నారు. మొత్తానికి ఇస్తున్నారు కదా, 2 లక్షలు మాత్రం వాళ్ళకి కష్టం కాదా? మనం న్యాయాన్ని బట్టి, మానవ ధర్మాన్ని బట్టి మనం ఆలోచిస్తే, సర్లేండి ఎంతో కొంత ఇచ్చారు కదండి, ఇవ్వనివ్వండి అని మనం అనుకుంటాం. కానీ దేవుని చట్ట ప్రకారంగా ఆయన ఏమన్నాడు? నువ్వెంత ముందన్నావు, కమిట్మెంట్ ఎంత ఇచ్చావు? 5 లక్షలు. ఇప్పుడు ఎంత ఇచ్చావు? 2 లక్షలు. అంటే 3 లక్షలు ఇవ్వలేదు కదా. ఉరి. ఆయన చట్టం చూసారు ఎంత ఘోరంగా ఉందో. అంటే దేవుని దగ్గర కమిట్ అయిన తర్వాత, మాట ఇచ్చిన తర్వాత, మాట ఇవ్వకండి, జాగ్రత్త. మాట ఇచ్చారా, ప్రాణం పోయినా సరే ఆ మాట తప్పకండి దేవుడి దగ్గర. వాగ్దాన విషయంలో కావచ్చు, ఏమండి చేస్తాననే విషయంలో కావచ్చు, వస్తాననే విషయంలో కావచ్చు. వస్తానని కూడా, ఏమండి నేను వచ్చేస్తానండి అని అన్న తర్వాత రాలేకపోయానండి, సెమినార్కి వచ్చేస్తానండి అన్నాం, కానీ రాలేకపోయానండి, సారీ. అంటే దేవుని దగ్గర నువ్వేమయ్యావన్నమాట. వస్తాను అని చెప్పి నువ్వు రాకపోతే, ఇస్తాను అని చెప్పి నువ్వు ఇవ్వకపోతే, చేస్తాను అని చెప్పి నువ్వు చెయ్యకపోతే, నువ్వు దేవుని దృష్టిలో దోషి, నీకు ఉరి. అంత పెద్ద శిక్ష ఏంటండి? మాట తప్పినందుకు అంత పెద్ద శిక్ష. మరి దేవుని చట్టం ఇది. లోక చట్ట ప్రకారంగా మాట తప్పితే పెద్ద ఏమీ శిక్ష కాదండి. ఏమండి మాట తప్పాడండి, నన్ను పెళ్లి చేసుకుంటానని, ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదని ఏ కోర్టుకైనా మీరు వెళ్ళండి, శిక్ష ఇస్తారా మీకు? మాట ఇచ్చాడండి, మాట తెప్పాడండి అంటే ఏమంటారు? శిక్ష ఏమీ లేదు. ఆ గొడవ తెగదు, ఎందుకంటే నేను మాట ఇవ్వలేదు అంటాడు. ఆ మాట ఇచ్చిందో నిరూపించుకోలేడు, గాల్లో చెప్పాడు కదా మాట. ఏమండి దానికి సాక్ష్యం ఏది? కనుక అక్కడ అన్యాయం జరుగుతుంది. కానీ దేవుని దృష్టిలో కమిట్మెంట్. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. నీవు మొక్కుకుని దాన్ని చెల్లింపుము. నువ్వు ఇస్తాననుకున్నావా, వస్తాననుకున్నావా, చేస్తాననుకున్నావా? నీవు మొక్కుకుని దాన్ని చెల్లింపుము. నీవు మొక్కుకుని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. ఏమంటున్నాడు? నువ్వు కమిట్మెంట్ ఇవ్వద్దు, ఇచ్చావా మాట తప్పొద్దు. అంటే దేవుని చట్ట ప్రకారంగా ఎవరు దోషులుగా, ఎవరు నిర్దోషులుగా ఎంచబడిపోతారో అన్నది మాట విషయంలోనే తేల్చేస్తున్నాడు ఆయన. మాట దేవునికి ఇస్తానని, చేస్తానని, వస్తానని, నువ్వు ఏదన్నా దేవుని దగ్గర వడంబడిక, మాటిచ్చి ప్రమాణం చేసి, అంటే అదే దేవుడికి మాట ఇవ్వడమే ప్రమాణం, ఏదైతే అనుకున్నామండి. ఏమన్నాడు? నీవు మొక్కుకొని దాన్ని చెల్లించు. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు అంటున్నాడు. చూడండి, మేలు చాలా ప్రమాదం లేదంటే. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం చూడండి. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడనగుటకు ప్రమాణం చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను. మాటే కదండి ఇచ్చాను. ఎవరి ప్రాణం తీశానండి, ఎవరి కుటుంబాన్ని దోచుకున్నానండి, కేవలం మాటే కదండి అన్నాను. అరే నీకు మాటే రాది, కానీ ఆ మాటే నీకు ఊరి. చూసారు ఎలా ఉందో? ఒకడు యెహోవాకు మొక్కుకొని ఎడల, తాను బద్ధుడినై ప్రమాణం చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. చెయ్యి, తప్పడానికి వీలు లేదు. ఏమండి ఒకళ్ళు తప్పిపోతే ఏం చేస్తాడు? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనం.
ద్వితీయోపదేశకాండం 23:21. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవ చేయకూడదు. అసలు లేటే చేయకూడదు అన్నాడు చూడండి. ఆలస్యమే జరగడానికి వీల్లేదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టును. ఆయన ఎలాగ రాబట్టేసుకోవాలో ఆయనకు తెలుసు. ఇస్తాననేది ఇవ్వకపోతే నేను ఎలా కలెక్షన్ ఏజెంట్ ఆయన. బ్యాంకు వాళ్ళ దగ్గరికి మీరు రుణం తీసుకున్న తర్వాత ఎగ్గొట్టారనుకోండి, కలెక్షన్ ఏజెంట్లను కొంతమంది ఉంటారు. చివరికి ఏం చేస్తుందంటే, ఏమంటే ఇది బ్యాంక్ మంచిదంటే అవును ఇచ్చినప్పుడు మంచిదే, ఇవ్వకపోతే ఏం చేస్తుంది, ఈఎంఐలు కట్టకపోతే ఏం చేస్తారు, నీకున్నది జప్తు చేస్తారు. లేదా జైలుకి వెళ్ళిపోతావా, జప్తు కడతావా, డబ్బు కడతావా, జైలుకి వెళ్ళిపోతావా, ఏదో చెయ్యాలి. ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు, నీ దేవుడని యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవ చెయ్యొద్దు. నీ దేవుడని యెహోవా తప్పక నీ వల్ల దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. పాపమా ఇదేంటండి, మొక్కుబడి చేసుకుంటే పాపం ఏంటండి? మొక్కుబడి చేసుకోవడం పాపం కాదు, మొక్కుబడి చేసుకొని ఆ మొక్కుబడి చెల్లించకపోతే పాపం. అందుకే ఇప్పుడు మనసులో కూడా కమిట్ అవ్వే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చాలామంది ఉత్సాహంలో ముందు కమిట్మెంట్ ఇచ్చేస్తుంటారు. వచ్చేస్తాను డాడీ, చేసేస్తాను డాడీ, ప్రభా చేసేస్తాను ప్రభా, ఇచ్చేస్తాను ప్రభా, అయిపోదు ప్రభా. ఇచ్చావా కమిట్మెంట్? నేను మనసులోనే అనుకోనండి, ఏ మనిషి దగ్గర చెప్పలేదు, రెండో కంటికి తెలియదు నాకు తప్ప అని అనుకున్నావా? కానీ లోపల అనుకున్నది ఆయన ఆల్రెడీ వింటున్నాడు కదా, రికార్డ్ చేస్తున్నాడు. అరే నేను కమిట్మెంట్ ఇచ్చావా? నువ్వు సంతోషంతో ఉల్లాసంతో రోజు ఇచ్చేసావు. ప్రభువా నాకు కానీ ఒకవేళ ఏదైనా జరిగితే సంతోషంతో వచ్చేస్తాను కదండి, నీకు ఇచ్చేస్తాను ప్రభు అంటాడు. కానీ ఇటు చెప్పిన సంగతి ఇటు మర్చిపోతాడు, మనమే మర్చిపోతామండి. కానీ దేవుడు మర్చిపోడు. నువ్వు ఇస్తానని ఒకవేళ కమిట్ అయ్యి, ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదో ₹1,00,000 ఇస్తానని దేవుడికి వాగ్దానం చేసిన తర్వాత, లేదో పోను 10,000, లక్ష ఎందుకండి, పోను 10,000 ఇస్తానని దేవుడికి వాగ్దానం చేసిన తర్వాత ఆయన పని కోసం నువ్వు ఇవ్వలేదు అనుకో, అప్పుడు దేవుడు ఎలా రాబడతాడు? నువ్వు ఎలాగ పాపివే ఆయన దృష్టిలో. ఏమండి ఎలాగ పాపివే, ఎలా రాబడతాడు? ఎరా 10,000 ఎగ్గొట్టేసావు కదా నువ్వు, నా దగ్గర 10,000 ఎగ్గొట్టావు కదా, ఓరి ఇడికి 10 లక్షలు జబ్బు ఇచ్చేడికి అంటాడు. అంతే. ఏంటి 10,000కి 10 లక్షలు జబ్బా? మరి రాబడతాడు కదా. నీ దగ్గర నుంచి ఎలా వసూలు చెయ్యాలో కలెక్షన్ ఏజెంట్ ఆయన, నిన్ను జప్తు చేస్తాడు ఆయన. అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రభువుకు 10,000 ఇవ్వాల్సిన బదులు హాస్పిటల్కి కట్టేస్తుంటావు 10,000, 20,000, 50,000, 1,00,000, 2,00,000, 3,00,000 అప్పులైపోతున్నాయి. ఎందుకు? మాటిచ్చావా? కమిట్ అయ్యావా? గుర్తుపెట్టుకో. దేవుడి దగ్గర ఒడంబడికడి పడిన తర్వాత నువ్వు ఇస్తానని చెప్పి వెనకడుగు వేసావో అది నీకు ఉర్రి అని అన్నాడు. ఇక్కడ నీకు పాపమగును అని కూడా అంటున్నాడు. చూడండి, అంటే ఆయన చట్టంలో మాటిచ్చి తప్పిపోయినా అది తప్పే. మాటిచ్చి తప్పిపోయినా తప్పే. చూసారు దేవుని చట్టం ఎంత కఠినమని కాదండి, ఎంత యథార్థంగా ఉంది అది. మాట విషయంలో కూడా ఆయన అంత ఖచ్చితమైనడు ఆయన. కనుక దేవునితో డీల్ కుదుర్చుకోవడం అంటే అదే, దేవునితో మాట ఇవ్వడం అంటే అదే. కనుక త్వరపడి మీ మాట కమిట్మెంట్ ఇవ్వకండి దేవుడికి. ఇచ్చారా చచ్చినంత వరకు ఆ మాట కట్టుబడి ఉండాలి, లేదా చచ్చిపోతారు. ఏమండి దేవుడు ఈ మాట అనడానికి గల కారణం ఏంటి? మనల్ని దోషులుగా చేయాలని ఉద్దేశం ఆయనకి లేదండి. మనల్ని దోషులుగా చేయాలని ఉద్దేశం ఆయనకి లేదు. నువ్వు నోరు జారిపోయి కంగారు పడిపోతే అలా యొత్త నోరు జారిపోయాడు. ఏమని? నా ఇంటిలోంచి ముందు నేను విజయవంతుడినై నేను వచ్చినప్పుడు ఏదో అది నీకు ప్రతిష్ఠితం అన్నాడు. అంటే ఇంట్లోంచి ఏమొస్తుందో అసలు నీకు తెలుసా? యొత్త నువ్వు ఎంత న్యాయాధిపతి అయితే కావచ్చు, వీరుడు సూర్యుడు అయితే కావచ్చు, నా ఇంటిలోంచి ఏది వస్తుందని వెనక ముందు ఆలోచించకుండా తొందరపడతాను ఎందుకు? పాపం అనుకోకుండా తంబుర సితారాలతో కూతురు వచ్చిందండి టక్మని. ఏమండి పాపం కూతురు ఎంత ఏడ్చిందండి. నా కన్యత్వం, నేను యెహోవాకు ప్రతిష్ఠితం అయిపోయాను, నన్ను ఎవరు పెళ్లి చేసుకోకూడదు. మరి నాలో కోరికలు లేవా? అందరిలాగా నేను కూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ సంతోషంగా మనవన్నో మనవరాలనో మీ చేతిలో పెడదాం అనుకుంటాను. నాన్న మీరేంటి నాకు ఎలాగ ఇచ్చేసారు? షాకు. అంటే ఎదుటోళ్ళ కోసం నువ్వెవరు కమిట్మెంట్ ఇచ్చేయడమే. దేవుడు వద్దన్నాడా? సర్లే నాయన యోప్తా ఏదో తప్పుపడి ఏదో అన్నావులే, మాట అన్నావులే, పోన్లే అన్నాడా? చేయి అన్నాడా? లేదా? చేయి. విలాపించిందటండి, ప్రలాపించిందటండి ఆడబిడ్డ. ఏమని? తన చెలికత్తులతో వెళ్ళి
మా నాన్న తీసుకున్న తప్పుడు నిర్ణయానికి నేను ఇలా బలైపోయాను ప్రభువా, కానీ నీకు ప్రతిష్ఠితం అయ్యానులే. అంటే ముందు తనలో ఉన్నవన్నిటినీ పాపం చంపుకుంది. తనలో ఎన్నో ఆశలు ఉంటాయి కదా. ఒక ఆడపిల్ల అనేసరికి ఎన్ని ఆశలు ఉండవండి? ఒక ఆడపిల్ల అంటే ఆశలు ఉండదా? అసలు మనిషి అంటేనే ఆశల పుట్ట. మనం ఏ మనిషికి ఆశ ఉండదు? ఆశ లేనివాడు మనిషే కాడు. అలా ఆశపడినప్పుడు ఆశలను తీర్చాలి కదా, తీర్చుకోవాలనుకుంటుంది కదా మంచిగా. ఎవరో మాట ఇచ్చేసి ఎవరో కమిట్మెంట్ ఇచ్చేస్తే దేవుడు ఏమన్నాడు? నువ్వు అన్నావు కదా చెయ్యు, నాకు అవన్నీ అనవసరం. చూసారా? అంటే దేవుని దృష్టిలో దోషులుగా నిర్దోషులుగా ఎంచబడ్డానికి ఆయన చట్టం పలు రకాలుగా ఎలా అప్లై అవుతుందో చూసారా? చాలా జాగ్రత్తగా ఉండాలండి దేవునితో డీల్ అంటే. దేవునితో ఏదైనా సంధి కుదుర్చుకోవడం అన్నా, దేవునితో ఏదైనా ఒప్పందం చేసుకోవడం అన్నా, ప్రతి విషయంలో మీరు వేసే ప్రతి అడుగులో దేవుని తగ్గిన తస్మా జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి కమిట్మెంట్ ఇచ్చేసి చేసేస్తానండి, వచ్చేస్తానండి, ఇచ్చేస్తానండి అని ఒకళ్ళు ఏది మనం దేవుని దగ్గర చేయకపోయినా అది మనకు పాపము, ఉరి అయిపోద్దని దేవుడు చెబుతున్నాడు. ఇది ఆయన చట్టం, యాకోబు దేవుని చట్టం. ఏమండి? చిన్న చిన్న విషయాల్లో దోషులుగా మారేవాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం. ఏమండి? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. బేదలను విక్రించేవాడు, వారి సృష్టికర్తను నిందించేవాడు, ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడ్డావు. ఇదేంటండి? బైబిల్ ఏం చెప్తుంది? బేదలను చూచి వెక్కిరించేవాడా? ఎవరు బేదలు అనేది మీకు తెలుసు. అంటే దేవుని పనిలో, ఆయన సేవలో నిజంగా పేదరికంలో ఉండి, లేమిలో ఉండి. ఏమండి ఈరోజు మనం ఫ్రీ భోజనం ఎందుకు పెట్టాలనుకున్నా? ఎవరి కోసం చెప్పండి? బాగా డబ్బున్న వాళ్ళ కోసమా? ఫ్రీ భోజనాలు దేనికి? పేదల కోసం కాదా? ఆలోచించండి. ఎంతోమంది పాపం డబ్బులు కట్టుకోవడానికి, భోజనానికి డబ్బులు లేక, ఛార్జీలకు డబ్బులు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. పోనీ ఏదో అప్పో సప్పో చేసే ఛార్జీలు కట్టుకొని వద్దామన్నా భోజనానికి కట్టుకోలేకపోతున్నారు. కనుక మనం ఏం చేయాలి? వాళ్ళకి ఉచిత భోజనం పెడదామర్రా. కాస్త వాళ్ళకి 5 రోజులు వాళ్ళు తృప్తిగా మంచి భోజనం చేయగలిగితే మంచి జ్ఞానాన్ని మిని వాళ్ళు వెళతారు. బేదలు కదా, బేదలైన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం మనం. లేమిలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం మనం. వాళ్ళు చూసి ఇదిగో మాకు అదంతా అనవసరం, నువ్వు వస్తావో చస్తావో కడతావో కట్టవో మాకు వద్దు అని ఒకవేళ మనం వాళ్ళ విషయంలో కఠినంగా వ్యవహరిస్తే, బేదల విషయంలో వెక్కిరించువాడు అని సృష్టికర్తను నిందించువాడు అంటే నా మీద నిందేస్తావా? చూసారా? ఏంటి బేదోడిని వెక్కరించడం ఏంటి, దేవుడిని నిందించడం ఏంటి? ఈ రెండింటికి ఏమైనా పొంతనుందండి? ఎవడో బేదోడిని చూసి ఏమయ్యా నీ దగ్గర డబ్బు లేకపోతే రావా చేయవా అని మనం అన్నాం అనుకో, అప్పుడు దేవుడు ఏమనుకోండి, ఏమో నన్ను తిడుతున్నావేంటి? దేవుడికి ఎలా కనబడుతున్నాయి? దేవుడు నిందించినట్లుగా మాటలు కనబడతాయట. అదేంటి ప్రభా, నేను బేదోడిని అన్నాను ప్రభా, నిన్ను కాదు ప్రభా. ఒరే నన్ను అన్నట్టేరా అది. మిక్కిలి అల్పులని ఈయన సహోదరులో ఒకరిని తిడితే నన్ను తిట్టినట్టు కాదా? ఆడికి ఇస్తే నాకు ఇచ్చినట్టు అయినప్పుడు వాడిని తిడితే నన్ను తిట్టినట్టు కాదా? అవునండి. మరి మన సహోదరుల విషయంలో ఎంతమంది విషయంలో మనం అలా ఉంటున్నాం ఆలోచించండి. ఆయన చట్ట ప్రకారంగా, ఆయన చట్టం ఏమంది? అందరితో సమాధానంగా ఉండండి, అందరితో ప్రేమగా ఉండండి, అందరితో మంచిగా ఉండండి, ఎవరి మీద పగొద్దు, ఎవరి మీద కక్ష సాధింపొద్దు అని అన్నాక కూడా మనం వాళ్ళని నిందిస్తున్నాం అనుకోండి, మనం వాళ్ళని దూషిస్తున్నాం అనుకోండి, మనం వాళ్ళని ద్వేషిస్తున్నాం అనుకోండి, మరి ఇవన్నీ ఏంటి? ఆయన చట్ట ప్రకారంగా ఏంటి చెప్పండి? నేరములు, దోషులు మీరు. ఆయన చట్ట ప్రకారంగా దోషులే మీరు. కనుక ఏం చేయాలి? అందరితో సమాధానం, అందరితో ప్రేమ, అందరితో మంచిగా ఉండటం. గొడవలొద్దు, ఎవరితో గొడవలొద్దు. అంటే ఇటువంటివన్నీ కూడా ఆయన చట్టంలో ఉన్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోకుండా మనం త్వరపడి ఒక మాట అన్నా, నిందించి ఒక మాట పలికినా అది దేవుని మీదకి వెళ్ళిపోతున్నాయట నిందలు. ఆయననే నిందించే, నేనెక్కడండి దేవుణ్ణి ఎక్కడ అన్నా ఉండే బాబు, ఆయనే కదండి తిట్టాను నేను. ఏమండి పొట్టు ఎరా పొట్టి అని మనం అనుకోండి, ఏదో సరదాగా అంటే పర్లేదులేండి, చాలే నువ్వు భూమికి జాండున్నావు అని కావాలని వాడిని నిందించాలని, పొట్టోడని, కర్రోడని, ఏమండి బట్టతలను బట్టోడని మనం అంటున్నాం అనుకోండి, పట్టున్నోడిని పొట్టోడని అనుకుందాం ఉదాహరణకి. ఎంతకాడికి బట్టతలు ఇచ్చింది ఎవరు? ఆడు కూరని జుట్టు ఏమైనా పీకేసుకున్నాడు, ఆడికి పోయింది, సహజసిద్ధంగా పోయింది. ఏమండి దేవుడికి తెలియదు నెత్తి మీద జుట్టు ఉండలేదని, ఎన్ని వెంట్రుకలు ఉండాలి అడిగి తెలియదా? దేవుడికి తెలియదండి. ఊడిపోతే నువ్వెందుకు ఆడిన బట్టోడు అంటున్నావు? ఆడ పొట్టికి భూమికి జాండే పుట్టాడు పొట్టిగా. ఏమండి పుట్టించినందుకు ఎవరిని అనాలి నువ్వు?
ఆడు పొట్టోడికి ఎవరు పుట్టారు చెప్పండి? ఆడు కొలత ఎవరు ఫిక్స్ చేశారు? ఒరే నువ్వు ఎంత ఉండాలి, నువ్వు 6 అడుగులు ఆజానుబాహుడుగా ఉండాలన్నా, లేదా నువ్వు 4 అడుగులు పొట్టివాడుగా ఉండాలన్నా ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించాడు. నిర్ణయించినప్పుడు నువ్వు పొట్టోడిని చూసి పొట్టోడు అంటున్నావు అనుకో, ఎవరిని నిందించినట్లు? ఆ పొట్టి సైజు నీకు ఇచ్చిన సృష్టికర్తనే కదా. కర్రోడిని చూసి చాలారా కర్రోడ మసిగా ఉన్నావు నల్లగా అన్నావు అనుకోండి ఉదాహరణకి, ఏమండి? ఇంతకీ ఆ కర్రోడికి ఆ రంగు వేసింది ఎవరు? దేవుడే కదా. తల్లి గర్భంలో నిర్మించింది ఆయనే కదా. మరి నువ్వు ఏదో స్నేహితులుగా సరదాగా మాట్లాడుకుంటే తప్పు కాదండి. కానీ వాడిని కించపరచాలని కొంతమంది అవమానించాలని కొంతమంది, వాడిలో ఉన్న లోపాలను ఎత్తి చూపించ చాలే గొప్ప భూమికి జాండలేవు పొట్టోడు వాడు నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్నావు అనుకో, అంటే ఎవరిని నిందిస్తున్నట్టు? సృష్టికర్తని నిందిస్తున్నట్టు. ఆయన దృష్టికి దోషమేనా? దోషమే. అంటే ఇటువంటి వాటి మనం పెద్దగా పట్టించుకోం, కానీ ఇలాంటి వాటి విషయాల్లో కూడా మీరు నేరస్తులుగా మారిపోతారు. సుమా జాగ్రత్త. దేవుడు చెబుతున్నాడు ఈ మాట. ఏమండి ఇంకా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. రోమపత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాండి. రోమపత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఇయాలి అనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తం కావాలి ముందు. ఎవరు చేస్తారు ప్రాయశ్చిత్తం? దేవుడు, యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తం. ఏమండి? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. పాత నిబంధనలో మనం చదువుకున్న మాటనే క్రొత్త నిబంధనలో కూడా పౌలు గారు మరలా ఎత్తి చూపిస్తున్నారంటే, నువ్వు నిర్దోషిగా ఎంచబడాలి అంటే ఏమవ్వాలటండి? ప్రాయశ్చిత్తము నొందాలి. ప్రాయశ్చిత్తం. ఇప్పుడు వ్యభిచారవంతు పట్టబడిన స్త్రీని, ఆవిడ పాపాత్మరాలిన స్త్రీ వచ్చింది కదా, మరి ఆమెను నిర్దోషిగా ఎవరించారు? యేసుప్రభు. ఎందుకు ఎంచాడు? లేదు ప్రభా, ఇప్పుడు వెంటనే మీ పాదాలకు నూనె పెట్టేసి మళ్ళీ నాకు ఇప్పుడు వెంటనే కమిట్మెంట్ ఉంది, ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళిపోవాలి అని అనుకొని వచ్చింది అనుకోండి, ప్రాయశ్చిత్తం ఉందా ఆవిడికి? లేదే. అంటే టోటల్గా తన మనస్సును మార్చుకొని ప్రభు దగ్గరకు వచ్చి తన జీవితాన్ని అర్పించాలి దేవుని కొరకు అనుకుని ఆ భక్తురాలుగా మారిపోయింది కనుక, ఆమె పాపములన్నిటినీ క్షమించేశాడు కనుక ఆమె ఏమైపోయింది? పవిత్రురాలు, ప్రాయశ్చిత్తమునందినది కనుక ధన్యురాలైపోయింది. కాబట్టి ఇప్పుడు దోష నిర్దోష? మరి ఎంతమందితో ఏంటి? ఎంతమందితో ఉందండి. ఉంటే దోష ప్రాయశ్చిత్తం నొందిందయ్యా, క్షమించేశాను. మరి ఆవిడని ఇంకా వ్యభిచారం అనడం తప్పు కదా మారిపోయిన తర్వాత? మరి పౌలు గారు ఎంతమందిని చంపేశాడు? కత్తిపొట్టి కసా 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 పొడిచాడు. ప్రాయశ్చిత్తం నొందాడా? బాప్తిసం తీసుకున్నాడా? నీతిమంతుడిగా మారాడా? మళ్ళీ ఆయన హంతకుడు ఏంటి? మారిపోయాడండి. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడ్డాడు ఆయన. అంటే ఇప్పుడు మనం అంతా ఎవరి చేత నిర్దోషి అని ఎంచబడాలి చెప్పండి? దేవుడు మనల్ని చూచి, నాయన నువ్వు నిర్దోషివిరా, అమ్మయ్య ప్రభా నేను ఎలా ఉన్నాను నిర్దోషి నాయన, అమ్మయ్య థ్యాంక్ యూ ప్రభా నేను అమ్మ నువ్వు నిర్దోషి అమ్మ థ్యాంక్ యూ ప్రభా నువ్వు దోషివి అన్నాడు అనుకోండి, అయిపోయావు అనమాట. ఏమండి? కనుక దేవుని చేత నిర్దోషి అని ఎంచబడటం అదే ఇక్కడ అంటున్నాడు 7వ వచనంలో. తన అతిక్రమములకు పరిహారం నొందేయాలి, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. అవునా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలనని ప్రార్థించుచున్నాను. క్రీస్తు దినం అంటే ఆయన మనం వచ్చినప్పుడు, మనం ఆయన ఎదుట నిలవబడినప్పటికీ మనం ఎలా కనబడాలంటున్నాడు ఆయన? నిర్దోషులుగా. దేవుని చట్ట ప్రకారంగా మీరు నిర్దోషులుగా ఎంచబడాలి. అప్పుడు మీరు నిర్దోషులు కావాలి అంటున్నాడు. కనుక ఇప్పుడు ఆయన దృష్టిలో మనుషులందరూ వదిలేయండి. మనుషులందరూ నువ్వు పాపివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు నరహంతకురాలివి, లేదంటే నరహంతకుడివి ఎన్నైనా అనివ్వండి. నువ్వు గతంలో అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, నువ్వు ఈ పనులు చేసావు, ఆ తప్పుడు పనులు చేసావు, ఏన్నైనా అనుకునివ్వండి. కానీ నేను ఇప్పుడు మారాను, నేను ప్రభు కోసం బ్రతుకుతున్నాను అనే నమ్మకం నీకు దేవుని మీద ఉన్నప్పుడు నీవు దేవుని చేత నిర్దోషివి. ఆయన మెప్పు కావాలి మనకి.
మనుష్యుల దోషం ఎందుకు, మనుష్యుల వైపు మనకేం పని? కనుక ఈరోజు మనం ఆలోచించవలసింది, నేను దేవుని చట్ట ప్రకారంగా దోషిగా ఉన్నానా, నిర్దోషిగా ఉన్నానా? చాలా విషయాల్లో, చివరిగా మాట విషయంలో కావచ్చు, నా క్రియ విషయంలో కావచ్చు, నా నమ్మకం విషయంలో కావచ్చు, నేను దోషినా నిర్దోషినా? ఇది మనమందరం ఆలోచించుకోవాలి. లేదా మనం ఒకవేళ నిర్లక్ష్యతతో ఉంటే ఖచ్చితంగా మనం చనిపోయే సమయానికి మన దృష్టిలో దోషులుగా ఎంచబడ్డామో ఊరి శిక్ష. అలాంటి శిక్షలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే దేవుని చట్ట ప్రకారంగా మనం దోషులమా కాదా, దేవుని చట్ట ప్రకారంగా మన నిర్దోషులమా కాదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఎలా? బైబిల్. ఆయన సన్నిధికి రండి, ఆయన మాటలు వింటూ ఉండండి, ఆయన పనిలో పాల్గొంటూ ఉండండి, ఆయనకి చేయవలసినవి చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు నిర్దోషులుగానే ఎంచబడతారు. అలా నిర్దోషులుగా ఎంచబడడానికి మనం ప్రయత్నించాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.